హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జ్యోతక్క ఛానల్. జ్యోతక్క ఛానల్లో మేము వీడియో తీసి పెడుతున్నాం జ్యోతక్కకి తెలియకుండా. ప్రెసెంట్లీ మేము అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. అక్క కోసం 500K సబ్స్క్రైబర్స్ అయినందుకు మేము సర్ప్రైజ్ చేస్తున్నాం. మేము బావ అందరం కలిసి పార్టీ. యో యా సో దానికోసం ఇప్పుడే బెలూన్ డెకరేషన్ వాళ్ళు వచ్చారు. సో యాక్చువల్లీ అక్కకి ఆఫీస్ అయిపోయింది, కానీ మేము ఇక్కడ చేస్తున్నామని చెప్పి బావ ఊరికనే రోడ్ల మీద అలా తిప్పుతూ ఉన్నాడు. సో మేము కాల్ చేస్తే ఈ లోపల దీప్తిస్తున్నైనా సైక్లింగ్ చేసుకుంటూ తింటూ ఉంటుంది. మ్యాగీ చేస్తున్నారో ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. దీన్ని చూపించు. దాన్ని ఆ తర్వాత జూమ్ చేస్తే మరి అది మ్యాగీ అంట. దాని ట్రే వేసుకుంటే తర్వాత అది అవుతుంది. ఏమేసావు మరి పై నుంచి? ఆనియన్స్. ఏంటి మ్యాగీ కాదా? ఇప్పుడు మార్చేసావా? ఇప్పుడు ఏం జరుగుతుంది? అదే నేను పడితే అలా వేయకూడదురా. ఫస్ట్ లేదు ఇప్పటిదాకా. అరే అంతే కూర్చుని కొంచెం నా వంట నాకు చెప్పొద్దు, నేను చేస్తాను. పసుపు యాంటీబయోటిక్, మనకి ఏమైనా గోల్స్లు వాటిలో ఏమైనా గలీజ్ ఉంటే మాత్రమై అని. Well done, my girl. అంటే బ్యాక్ మధ్యలో పోహ చేసిన దీప్తిస్తున్నాయి. వావ్, అక్కడ చూడు. చూడండి, చంద్రముఖిలా మారిన దీప్తి సునైనా చూడండి. మీరు ఇవన్నీ ఎవరు డెకరేట్ చేసిండ్రు? మేమే కాదు, వచ్చాము.
సియాలలో పార్టీ ఇస్తున్నాం, అంతా నాన్ వెజ్ బ్యాచ్. దీపు ఒక్కటి వెజ్, మనం కూడా వెజ్ తిన్నాం కదా చికెన్. ఒకసారి దీప్తి గారిని చూపించండి, చాలా పెద్ద పెద్ద డైలాగులు వేస్తుంది, ప్లీజ్ చూపించండి. నవ్య కూడా తొందరలో ఛానల్ పెడుతుంది, కాకపోతే దాని ఛానల్లో నేను కార్తీకే మాట్లాడతాను. ఓకేనా? హర్షకు కూడా లేదు, ఎందుకంటే హర్ష దాంట్లోనే లేదు కాబట్టి మేము ఇద్దరం మాట్లాడతాం. సావిత్రతో సబ్స్క్రైబర్స్ అందరూ మా ఛానల్కి కూడా వచ్చి మమ్మల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు హర్షిత కార్తిక్. కింద లింక్ పెట్టనియకపోయినా హ్యాక్ చేసి మేము కింద పెడతాము. అండ్ దీప్తి వీడియోలు కూడా కన్నా సబ్స్క్రైబ్ అంత లేదమ్మా, మీ వాళ్ళు వచ్చి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. మా హోస్ట్ ఈయననే. సో వీళ్ళు ఉన్నారని కాకపోయినా కానీ నాకు జీవితంలో ఎవ్వరు ఇట్లాంటి సర్ప్రైజ్ చేయలేదు తెలుసు. అసలు మా ఆయన కూడా చేయలేదు. నాకు నా పుట్టినరోజు వస్తే మా ఆయన ఏం చేస్తాడు, ఎప్పుడు కేక్ కట్ చేపిస్తాడని వెయిట్ చేస్తా. ఎప్పుడు సర్ప్రైజ్ మాత్రం గంగులీ బావ ఐడియానే మొత్తం. కానీ ఈ రోజు మా ఆయన బాగా మేనేజ్ చేసింది. ఎప్పుడైనా ఉత్తగా దొరికిపోయేటోడు. ట్రైలర్స్ చాలా గట్టిగా ఉన్నారు ఈ రోజు, అసలు దొరకాల. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను మిమ్మల్ని. ఇటువంటి పార్టీలు ఇంకా మస్తు ఇస్తాను, అన్ని వెజ్. అందరూ దయచేసి వీడియో చూసిన వాళ్ళందరూ, చూడని వాళ్ళు కూడా అందరూ జ్యోతక్క సావిత్రక్క ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లనే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఇన్స్టాలో కూడా షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేసి జ్యోతక్కని యాజ్ వెల్ యాజ్ మమ్మల్ని కూడా ట్యాగ్ చేయండి. నేను లేకపోయినా నా ఛానల్ పక్కన ఉన్న ఛానల్ చాలా బాగా చూసుకుంటాను. థ్యాంక్ యూ కార్తిక్. థ్యాంక్ యూ సో మచ్. సెలబ్రేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది, రాత్రితో అయిపోలేదు. నా చిట్టి చెల్లి, ఇంకొక చెల్లి అమృత పంపింది కేకు. థ్యాంక్ యూ సో మచ్ అమృత, ఐ లవ్ యూ. ఇప్పుడు మనం ఇట్లనే ఉందాం అంతే, ఇంకా నేను నీ గురించి ఏం చెప్పలేదు. మనం ఇద్దరం మంచి దోస్తున్నాం కదా. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ కేక్ పంపినందుకు. పాపం అది సస్పెన్స్గా సర్ప్రైజ్ చేయాలని చాలా ట్రై చేసింది, కానీ ఆప్షన్ లేక దొరికిపోయింది. అయినా సరే మీ బెస్ట్ విషెస్, నీ లవ్ ఎప్పటికి ఇట్లనే ఉండాలి. నాకు దీపావళి పటాకులు కూడా పంపింది. సో స్పెషల్ థ్యాంక్స్ కార్తిక్, హర్షు, దీపు, నవ్య అండ్ మా ఆయన. నా జీవితంలో నాకు ఒకరు సర్ప్రైజ్ చేసుడు, అసలు నా గురించి ఒకరు సెలబ్రేట్ చేసుడు బహుశా ఇదే ఫస్ట్ టైం ఏమో. ఎట్లాగే చెప్పినా కానీ నిజమే ఇది. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరికన్నా ముందు 1 year జర్నీలో నేను ఏం వీడియోలు చేసినా యాక్సెప్ట్ చేసిండ్రు, లవ్ చూపించిండ్రు, లైకులు చేసిండ్రు, షేర్లు చేసిండ్రు, సబ్స్క్రైబులు చేసిండ్రు, కమెంట్లు కూడా చేసిండ్రు. ఈ 1 year జర్నీ మీ వల్ల, మీరు లేకపోతే నాకుతో అయ్యేదే కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఇట్లా దండం పెట్టాడు తప్పితే నేను ఏం చేయలేను. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్తో ఇంకా మంచి వీడియోలు చేయాలని నేను అనుకుంటా, చేయడానికి ట్రై చేస్తా, కానీ ఏమవుతుందో నాకు కూడా తెలియదు. బట్ మీరైతే ఎప్పుడు ఇట్లనే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మీ అందరికి కూడా లవ్ యూ. కేక్ కట్ చేసి బై బై చెప్పేస్తా. సో మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దిస్ ఈస్ ఫర్ అమృత. అక్కడ నుంచి పంపించింది అమృత నాని, ఇది నీకు, నీ బుడ్డోడికి, నీ ఆంటీ అంకుల్ అందరిది నాకే. చలికాలం వచ్చేసింది కాబట్టి మేము బయటకు వచ్చినాం అనమాట. లోపలికి వద్దాం. ఎందుకు వచ్చినామో ఏం చేసినామో చెప్తా. ఒక ఫామ్ హౌస్ లాంటి ఏరియాకి వచ్చినాము. ఇదంతా నా గ్యాంగ్, మా ఆయన ఫ్రెండ్స్, ఇంకొకరు మిస్సింగ్ రైట్ ఉన్నారా? అయితే ఓకే. సో ఒక నైట్ స్టే చేసేందుకు వచ్చినాం. క్యాంప్ ఫైర్ చేయబోతున్నాం. మీద ఫస్ట్ అయితే ఇల్లు ఎట్లుందో చూద్దాం. పాటి ఇంకా నేను ఆడిని ఆగిపోదాం అనుకున్నా.